ఓం నమో వెంకటేశాయ. ప్రదక్షిణము అనేటటువంటి పదానికి అర్థం మనం తెలుసుకోవాలి. ఆ ప్రదక్షిణము ఏదైనా మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ, పెద్దవాళ్ళకు కానీ, గురువులకు కానీ, ఏదైనా పీఠానికి వెళ్ళినప్పుడు కానీ ఏ రకంగా మనం ప్రదక్షిణం చేయాలి అనే దాని గురించి ఋషీశ్వరులు మనకి చేసినటువంటి సూచనలు ఏమిటి అంటే, మొట్టమొదట దక్షిణము అనే పదం ఏమిటి చూడాలి. దక్షిణము అనే పదం సాధారణంగా అది సంస్కృత పదం. మన భాషలో విచిత్రం ఏంటంటే, మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం కానీ నిత్య వ్యవహారంలో కూడా మనము 60% మాటలు సంస్కృత పదాలే మనం మాట్లాడుతున్నాం. 40% పదాలు ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నాం. తెలుగు పదాలు చాలా తక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే విచిత్రం, ఇది సంస్కృత పదము, ఇది తెలుగు పదము అని మనకు తెలియకుండానే మనం సంస్కృత పదాలని వాడేస్తున్నాం. పిల్లవాడు వచ్చి అమ్మ అన్నం పెట్టు అంటాడు. వాడు అన్నము అన్నాడు. వాడు ఆ అన్నం అనేటటువంటి పదం సంస్కృత పదం. దాని అన్నం అని సంస్కృతంలో ఉంటే తెలుగులోకి వచ్చేటప్పటికి డుమువులు ప్రథమా విభక్తి అని చెప్పి మనం చేర్చి అన్నము అయిందనమాట. అదే మనం తెలుగు భాషలో మాట్లాడాలంటే కూడు అనే పదం వాడాలి. అమ్మ కూడు పెట్టు అన్నాడు అనుకోండి, అది కొంచెం మనకు వినడానికి అదో రకంగాను ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు అని అనిపిస్తుంది మనకి. అలాగే ఆకాశం కేసి చూడరా అంటే వాడు పైకైతే ఆకాశం కేసి చూస్తాడు. నింగి కేసి చూడు అంటే వాడికి అర్థం కాదు. నింగి తెలుగు పదం, ఆకాశము సంస్కృత పదం. సూర్యుడి కేసి చూడు, చంద్రుడి కేసి చూడు అంటే వాడికి అర్థమవుతుంది. ప్రొద్దు సూర్యుడు అనడానికి తెలుగు పదం ప్రొద్దు. అలాగే చంద్రుడు అనడానికి అచ్చ తెలుగు పదం నెల. నెలకేసి చూడంటే ఏమర్థం అవుతుందండి? ఎవరికి అర్థం కాదు. అలాగా మనకి ఇంచుమించుగా పూర్వకాలం నుంచి కూడా 11వ శతాబ్దానికి ముందు నుంచి కూడా నాగరిక భాష దేవభాష కాబట్టి నిత్యము ఉపయోగింపబడేటటువంటి ఆ దేవభాష, ఆ సంస్కృత పదములన్నీ కూడా మనకి తెలుగు భాష మీద డామినేట్ చేసి నన్నయ్య గారు భారత ఆంధ్రీకరణ చేసినటువంటి రోజుల నుంచి అంటే 11వ శతాబ్దం నుంచి నేటి వరకు కూడా మనం మాట్లాడేటటువంటి మాటల్లో 100-60-70% సంస్కృత పదాలే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాట్లాడేటప్పుడు ప్రదక్షిణము అనేటువంటి పదంలో దక్షిణము అనేటటువంటి పదానికి అర్థము కుడి ప్రక్క అని అర్థం తెలుగులో. అలాగే వామభాగము అన్నామనుకోండి, అవి ఎడమ ప్రక్క అని అర్థం. ఇవి సంస్కృత పదాలు. ఇవే మనం అచ్చతెలుగు పదాలుగా తీసుకోవాలి అంటే మనకి పల్లెటూళ్ళలోకి వెళ్ళినట్లయితే భాష ఎలపల దాపల అనేటటువంటి 2 పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఎలపల అంటే కుడి ప్రక్క, దాపల అంటే ఎడమ ప్రక్క. ఆ బండికి కట్టినటువంటి ఎద్దుల్ని కుడి ప్రక్క కట్టినటువంటి ఎద్దుని ఎలపలకెత్తని, ఎడమ పక్క కట్టినటువంటి గిత్తనేమో దాపలగిత్తని వాళ్ళు వ్యవహారంలో మాట్లాడుతూ ఉంటారు. అచ్చ తెలుగు పదాలు అవి. అలాగే తెన్ అనేటటువంటిది అచ్చ తెలుగు పదం, దక్షిణ దిక్కు అని చెప్పడానికి. తెన్ ప్రాంతంలో ఉండేటటువంటి కాయలు కాబట్టి, కేరళ మన భారతదేశానికి దక్షిణ భాగంలో ఉంది కాబట్టి టెంకాయ అనే పేరు వచ్చింది. అక్కడ కేరళలో ప్రసిద్ధమైనటువంటి పంట కొబ్బరికాయలు, టెంకాయలు సముద్ర తీరంలో, కాబట్టి టెంకాయ అనే పేరు దానివల్ల వచ్చింది. దక్షిణము అనడానికి తెలుగు పదం తెన్. అలాగే ఉత్తరము అనేది సంస్కృత పదం. మన నార్త్ అనే అర్థం వచ్చేలాగా చెప్పాలంటే తెలుగులో వడగు అనే పదం ఉంది. ఈ వడగు అనే పదం మన ఎవరికి కూడా సాధారణంగా ఉపయోగంలో నిత్య వ్యవహారంలో కనపడదు. ఒరే బాగా రోహిణి కార్త ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎండలోకి వెళ్ళకమ్మా వడదెబ్బ తగులుతుంది అంటారు మన వాళ్ళు, అంటూ ఉంటారు. ఏమిటా వడదెబ్బ? ఆ పదం వడగు దెబ్బ. వడగు అంటే ఉత్తరం వైపు. ఉత్తరం వైపు నుంచి రోహిణీ కార్తెలో విశేషమైనటువంటి వేడిగాలులు వీస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వేడిగాలి అది ప్రాణాంతకం అవుతుంది ఒక్కొక్కప్పుడు. కాబట్టి వడగు దెబ్బ, వడగాలి, వడగు గాలి. ఆ వడగు గాలి ఎలా ఏమైందనమాట, మాట్లాడడంలో వడగాలి అయిపోయింది. వడగు గాలి, వడగు దెబ్బ, వడదెబ్బ. అది వడగు అనేటటువంటిది ఉత్తరము, నార్త్ అనేటువంటి అర్థంలో అచ్చమైనటువంటి తెలుగు పదం. ఇలాగ మన భాషలో ఎక్కువ పదాలు సంస్కృత పదాలు మనకి మన వ్యవహారంలో దొరుకుతూ ఉంటాయి. తెలుగు పదాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రదక్షిణము అనేటటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే దక్షిణము అంటే కుడి ప్రక్క అని అర్థం. మనం దేవారాధనలో కానివ్వండి, ఓ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి, ఓ పీఠానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళందరూ కూడా గౌరవనీయులు కాబట్టి వాళ్ళని గౌరవపురస్సరంగా మనము కుడి ప్రక్కన అట్టే పెట్టుకోవాలి. మనకి కుడి ప్రక్కన కాబట్టి మనకి కుడి ప్రక్కగా అలా చుట్టూ తిరిగి వచ్చామనుకోండి, వాళ్ళు ఎప్పుడూ మనకి కుడి ప్రక్కనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రదక్షిణం అనేటటువంటిది ప్రకృష్టమైనటువంటి దక్షిణము, కుడి ప్రక్కగా ఉంచుకుని నీవు చుట్టూ తిరుగుట అనేటటువంటి ప్రక్రియని
ప్రదక్షిణము అని చెప్పేసి అన్నారు. కాబట్టి కుడి ప్రక్కగానే మనము తిరగాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పెద్దవాళ్ళకైనా, పీఠానికి వెళ్ళినా సరే. తర్వాత సాష్టాంగ దండ ప్రణామము అనేటటువంటిది కూడా ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా నమస్కారం చేయడం ఒక విధానము. దండము అంటే కర్ర. ఓ కర్ర నేల మీద పడేసామనుకోండి, అది ఏం చేస్తుంది, ఆ మొత్తం కర్ర అంతా కూడా నేలని అంటి పెట్టుకుని ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అదిగో ఆ మాదిరిగా దండ ప్రణామం చెయ్యాలి. అంటే మన శరీరాన్ని మొత్తం భూమి మీద ఆనించి బోర్లా పడుకుని నమస్కారం చేయడం అన్నమాట. అష్ట అంగ దండ ప్రణామము, సాష్టాంగ దండ ప్రణామము. ఉరస శిరస దృష్ట్య మనస వచస తథా తద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగముచ్యతే. ఇది సాష్టాంగ దండ ప్రణామం యొక్క విధానము. మన శరీరంలో ఉండేటటువంటి భాగములు ఉరస అంటే కడుపు, శిరస శిరస్సు, దృష్ట్యా కళ్ళు, ఉరస శిరస దృష్ట్య మనస హృదయ దేశం, వచస నోరు, శిరస ఉరస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం పద్భ్యాం అంటే పాదములు, కరాభ్యాం అంటే చేతులు, కర్ణాభ్యాం అంటే కర్ణములు. ఈ అవయవములన్నీ కూడా నేలని స్పృశిస్తూ మనము నమస్కారం చేయాలి అవతల వాళ్ళకి, ఆ దేవాలయంలో కానివ్వండి, ఆ పెద్దవాళ్ళకి కానివ్వండి. ఎందుకు అంటే మన నిత్య జీవితంలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని చెప్పి ఉన్నాయి. ఇవి మన యొక్క బుద్ధి ప్రచోదనం వలన పనిచేస్తూ ఉంటాయి. అప్పుడే మనం చైతన్యవంతులు అవుతాం, మనం జీవనాన్ని సాగిస్తూ ఉంటాం. ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా మంచి పనులు చేయడంతో పాటుగా అప్పుడప్పుడు కాస్త బుద్ధి వక్రంగా ప్రవర్తించడం వల్ల చెడ్డ పనులు కూడా చేయడానికి ముందుకు వెళుతూ ఉంటాయి. కాబట్టి మనం వీటిని భూమి మీద ఆనించి ఆ భూదేవి సాక్షిగా ఎప్పుడైనా నేను తప్పు పని చేసి ఉండవచ్చునేమో, ఈ అవయవంతో, ఈ కళ్ళతోటి, ఈ నోటితోటి, ఈ చేతులతోటి, కాబట్టి క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేయడం ఇందులో ఉండేటటువంటి సాష్టాంగ దండ ప్రణామంలో ఉండేటటువంటి అంతరార్థము. కాబట్టి ఈ అవయవములన్నీ కూడా భూమి మీద తాకేటట్లుగా బోర్లా పడుకుని నమస్కారం చేసే విధానాన్ని సాష్టాంగ దండ ప్రణామము అంటారు. అయితే ఇక్కడ మన పెద్దవాళ్ళు ఋషీశ్వరులు చెప్పినటువంటి మరొక మాట ఏమిటి అంటే, మరి ప్రధానమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటి మన యొక్క పుట్టుకకు మూలమైనటువంటి అవయవములు, పోషణకు మూలమైనటువంటి అవయవములు స్త్రీలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాత్రము మోకాళ్ళ మీద నమస్కరిస్తే సరిపోతుంది. వాళ్ళు బోర్లా పడుకుని నమస్కారం చేయవలసిన పని లేదు. అవి భూమికి స్పృశించరాదు. అతి పవిత్రమైనటువంటి వ్యవస్థ కాబట్టి, అవయవములు కాబట్టి మోకాళ్ళ మీద స్త్రీలు నమస్కరిస్తే సరిపోతుంది.